పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లి శ్రీ సభ తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఈ తిరుకుటుంబ మహోత్సవం రోజున ప్రభు అయిన దేవుడు మన అందరితో 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము శిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము నుంచి 6వ వచనం వరకు మరియు 12వ వచనము నుంచి 14వ వచనం వరకు. రెండవ పఠనము కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనము నుంచి 21వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుంచి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రిస్మస్ పండుగ తర్వాత వచ్చేటువంటి ఆదివారాన్ని తల్లి శ్రీ సభ తిరుకుటుంబ ఆదివారముగా, తిరుకుటుంబ మహోత్సవముగా కొనియాడుచున్నది. తిరుకుటుంబము అంటే పవిత్ర కుటుంబము అని అర్థము. ఈ తిరుకుటుంబంలో ఉన్నటువంటి 3 వ్యక్తుల్ని, యేసు ప్రభుని, జోజప్ప గారిని, మరియ తల్లిని తల్లి శ్రీ సభ మన కుటుంబాలన్నిటికీ ఆదర్శంగా చూపిస్తూ ఈ తిరుకుటుంబంలాగా మనము పవిత్రత కలిగి, ఈ తిరుకుటుంబంలాగా ఐక్యత కలిగి, ఈ తిరుకుటుంబంలాగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవించాలి అని తల్లి శ్రీ సభ ఈరోజు మనందరినీ కోరుతూ ఉంది. ఈ తిరుకుటుంబము మనకిచ్చేటువంటి సందేశాన్ని కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా కాలం క్రితం యూట్యూబ్లో ఒక సంఘటనని, ఒక కథని నేను చూశాను. ఓ తండ్రి తన కుమారుడితో, వివాహం అయినటువంటి కుమారుడితో ఒక రోజున తన ఇంటి బయట పెరటిలో కూర్చుని ఉన్నాడు. తండ్రి పేపరు చదువుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఓ పిచ్చుక వచ్చి వారి ప్రక్కనే ఓ కొమ్మ మీద వాలింది. న్యూస్ పేపర్ చదువుతున్నటువంటి తండ్రి ఆ పిచ్చుక వంక చూచి కుమారునితో, కుమారా, ఇది ఏమిటి? దీని పేరేమిటి అని అడిగాడు. అప్పుడు కుమారుడు, నానా, ఇది పిచ్చుక అని చెప్పాడు. తండ్రి మరలా పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. చదువుకుంటూ ప్రక్కకు చూడగా మరలా పిచ్చుక అక్కడే ఉంది. అప్పుడు తండ్రి కుమారునితో, కుమారా, ఇది ఏమిటి? దీని పేరేమిటి అని పిచ్చుక వైపు చూపిస్తూ అడిగాడు. అప్పుడు కుమారుడు రెండవసారి, నానా, ఇది పిచ్చుక అని చెప్పాడు. తండ్రి ఎప్పటిలాగానే న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. న్యూస్ పేపర్ చదువుతున్నటువంటి తండ్రి ప్రక్కకు చూచినప్పుడు
మరలా పిచ్చుక అక్కడే ఉంది. మూడవ పర్యాయము ఆ పిచ్చుక వైపు చూపిస్తూ కుమారునితో, కుమారా, ఇది ఏమిటి, దీని పేరేమిటి అని అడిగాడు. ఆ మూడవ పర్యాయము కుమారుడు చికాకు పడి కొంచెం కోపంగా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, దీన్ని పిచ్చుగాని అంటారు, ఇప్పటికే చెప్పాను కదా అని చెప్పి కొద్దిగా గద్దిస్తూ కోపంగా మాట్లాడాడు. మరలా తండ్రి న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. న్యూస్ పేపర్ చదువుకుంటూ మరలా ప్రక్కకు చూసినప్పుడు ఆ పిచ్చుక అక్కడే ఉండటాన్ని చూచి మరలా కుమారునితో నాలుగో పర్యాయం, కుమారా, ఇది ఏమిటి, దీన్ని ఏమంటారు, దీని పేరేమిటి అని చెప్పి అడిగాడు. అప్పుడు కుమారుడు నాలుగో పర్యాయము కోపపడుతూ గద్దిస్తూ, నీకేమైనా పిచ్చెక్కిందా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఇప్పటికే నీకు చెప్పాను కదా, దీని పేరు పిచ్చుక, దీన్ని పిచ్చుక అంటారని చెప్పేసి చెప్పాను కదా అని కొంచెం గద్దిస్తూ కోపంగా మాట్లాడాడు. తండ్రి మౌనంగా ఉండిపోయాడు. మాటలేమి రాలా. కొంచెం బాధపడుతున్నాడు. తండ్రి కళ్ళల్లో కన్నీరు తిరుగాడుతూ ఉన్నాయి. ఆ సమయంలో తండ్రి గదిలోనికి వెళ్ళి తన పాత డైరీ ఒకటి తీసుకొచ్చి ఆ కుమారుడు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని ఆ డైరీలో రాసి ఉంచగా తండ్రి తన కుమారుడికిస్తూ, ఈ డైరీని ఒకసారి చదువు కుమారా అని అడిగాడు. ఆ డైరీని చూసినప్పుడు కొడుకు వయసు 4 సంవత్సరాల ప్రాయములో వ్రాసినటువంటిదిగా తాను గ్రహించాడు. ఇదే పెరటిలో, ఇదే స్థలములో తండ్రి కొడుకు ఇద్దరు కూడా కూర్చున్నారు. ఈ రీతిగానే ఓ పిచ్చుక వచ్చి వారి ప్రక్కన కొమ్మ మీద వాలినప్పుడు కుమారుడు అడిగాడు, నానా, ఇది ఏమిటి, దీని పేరేమిటి అని అడిగాడు. అప్పుడు తండ్రి, కుమారా, ఇది పిచ్చుక, దీని పేరు పిచ్చుక అని చెప్పాడు. రెండవ పర్యాయం కూడా తండ్రిని కుమారుడు అడిగాడు, నానా, దీన్ని ఏమంటారు, దీని పేరేమిటి అని. అప్పుడు తండ్రి రెండవ పర్యాయం కూడా, కుమారా, దీని పిచ్చుక అంటారు, దీని పేరు పిచ్చుక అని చెప్పాడు. ఇలా 10 సార్లు కుమారుడు పదే పదే ఇది ఏమిటి, దీని పేరు ఏమిటి అని అడిగినప్పటికీ తండ్రి మాత్రం ఆనందంగా, సంతోషంగా కుమారుని యొక్క అమాయకత్వాన్ని గుర్తిస్తూ కుమారుడు ఆ వాలినటువంటి ఆ పక్షిని గూర్చి తెలుసుకోవాలనేటువంటి ఆశను చూస్తూ సహనాన్ని కోల్పోకుండా ఓర్పుతో ఆనందంగా 10 సార్లు ఇది పిచ్చుక, దీని పేరు పిచ్చుక అని చెప్పినటువంటి ఆ విషయాన్ని ఆ డైరీలో ఆ కుమారుడు చదివాడు. ఇన్నిసార్లు నీవు అడిగినా నీ మీద నాకు కోపం రాలా, ప్రేమ పుట్టింది, సహనం పెరిగింది అని తండ్రి రాశాడు. అది చదివినటువంటి కుమారుడు యొక్క కళ్ళల్లో కన్నీరు గిర్రున తిరిగాయి. దుఃఖపడ్డాడు. తండ్రిని దగ్గర తీసుకుని గట్టిగా కౌగిలించుకుని తాను చేసిన తప్పుకి ఆయన పశ్చాత్తాపడ్డాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ చిన్న సంఘటన మనకి చాలా విషయాలను తెలియజేస్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది. మనలో చాలా మందికి వివాహమయ్యి ఉండవచ్చు, పిల్లలు కూడా ఉండి ఉండవచ్చు.
వివాహమైనటువంటి వారు, పిల్లలు ఉన్నటువంటి వారు వాళ్ళ పిల్లల్ని బాగా ప్రేమిస్తారు, బాగా వారి పట్ల శ్రద్ధ చూపుతారు. అయితే ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా పిల్లవాడిగానే మారుతాడు, పిల్లవాడిలాగానే ఉంటాడు. అలాంటి మనము మన పిల్లల్ని చాలా బాగా ప్రేమించి శ్రద్ధ తీసుకునేటువంటి మనము పిల్లలలాగా మారినటువంటి మన తల్లి పట్ల, మన తండ్రి పట్ల అదే ప్రేమను మనం చూపుతున్నామా, లేక సహనాన్ని కోల్పోతున్నామా, కోపపడుతున్నామా, చికాకు పడుతున్నామా? ఒకసారి సీరియస్గా మన ఆత్మలను పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి మొదటి పట్టణంలో సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 14వ వచనం వరకు ప్రతి బిడ్డ వివాహమాడినప్పటికీ ఆ బిడ్డ ఓ తల్లికి, ఓ తండ్రికి బిడ్డే కాబట్టి, ఆ బిడ్డకు ఓ తల్లి, ఓ తండ్రి ఉంటున్నారు కాబట్టి ప్రతి బిడ్డ తన తల్లిని, తన తండ్రిని గౌరవించాలని, సన్మానించాలని ఈరోజు దేవుని యొక్క వాక్కు కోరుతుంది. ఏ వ్యక్తి అయితే తనకు జన్మనిచ్చినటువంటి తల్లిని, ఏ వ్యక్తి అయితే తనకు జన్మనిచ్చినటువంటి తండ్రిని సన్మానిస్తారో, గౌరవిస్తారో అలాంటి వ్యక్తి 5 రకాల దీవెనలు పొందుతారు అని ఈరోజు మొదటి పట్టణం మనకు తెలియజేస్తుంది. తల్లిదండ్రులను గౌరవించడం వలన మనం పొందేటువంటి 5 రకాల దీవెనల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలు తమ పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటారు. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏ బిడ్డ అయితే తన తల్లిని సన్మానించి, ఏ బిడ్డ అయితే తన తండ్రిని గౌరవిస్తాడో, తన తల్లిని సన్మానించడం వలన, తన తండ్రిని గౌరవించడం వలన అతడు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకుంటాడు. అనగా తల్లిని, తండ్రిని సన్మానించి ప్రేమించే వ్యక్తిని దేవుడు చల్లగా చూచి వారి పాపాలను క్షమిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనమందరం పాపాత్ములమే. రోమీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, మానవులందరూ పాపము చేసి దేవుని కృపను పొందలేకపోయిరని. మనమందరము పాపాత్ములమే. అయితే ఆ పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే, ఆ పాపాలకు దేవుని నుండి క్షమాపణ పొందాలంటే మనం మన తల్లిని సన్మానించాలి, మన తండ్రిని గౌరవించాలి. మరి మనము మన తల్లిని సన్మానిస్తున్నామా? మనము మన తండ్రిని గౌరవిస్తున్నామా? చాలా సీరియస్గా ఆత్మ పరిశీలన చేసుకుందాం. నెంబర్ 2, తల్లిని, తండ్రిని సన్మానించి గౌరవించేటువంటి వ్యక్తి గొప్ప నిధిని సమకూర్చుకుంటాడు. సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఏ బిడ్డ అయితే తన తల్లిని సన్మానిస్తాడో, గౌరవిస్తాడో, ఏ బిడ్డ అయితే తన తండ్రిని సన్మానిస్తాడో, గౌరవిస్తాడో, ఆ బిడ్డ ఈ భూలోకములోనే తన తల్లిని, తన తండ్రిని సన్మానించి గౌరవించడం వలన గొప్ప నిధిని సమకూర్చుకుంటాడు. దేవుని యొక్క దీవెనలను
తాను పొందుతాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ఈ భూలోకములో అన్ని విధాలుగా సంపన్నులుగా జీవించాలని కోరుకుంటాం. అన్ని విధాలుగా సంపన్నులుగా జీవించాలని ఆశపడేటువంటి మనం మన తల్లిని, మన తండ్రిని గౌరవిస్తున్నామా అన్న ప్రశ్న వేసుకోవాలి. తల్లిని, తండ్రిని గౌరవించక అవమానపరిచేటువంటి కొంపలు కూలిపోతాయని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. అంటే మనం అన్ని రకాలుగా సంపన్నులుగా కాకుండా ఉండటానికి మన తల్లి పట్ల, మన తండ్రి పట్ల మనకున్నటువంటి అగౌరవమే అడ్డుగా ఉంటుంది. కనుక ప్రశ్న వేసుకుందాం, మనము మన తల్లిని, మన తండ్రిని సన్మానించి గౌరవిస్తున్నామా? నెంబర్ 3, తన తల్లిని, తన తండ్రిని గౌరవించు వారిని వారి బిడ్డలు గౌరవిస్తారు, సంతోషపెడతారు. సిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతి బిడ్డ వివాహం ఆడినప్పటికీ కూడా మనము మన తల్లిదండ్రులకు బిడ్డలమే కాబట్టి మనము మన తల్లిదండ్రులను సంతోషపెడుతున్నామా అన్న ప్రశ్న వేసుకోవాలి. మన వలన మన తల్లిదండ్రులు సంతోషపడుతున్నారా, లేక మన వలన మన తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారా, బాధపడుతున్నారా అన్న ప్రశ్న వేసుకోవాలి. ఏయో కారణాలు చెప్పి ఒకవేళ మన తల్లిని కానీ మన తండ్రిని కానీ మన దుఃఖపెట్టినట్లయితే దాని ప్రతిఫలాన్ని మన జీవితంలో తప్పకుండా అనుభవిస్తాము. అందుకనే దేవుని యొక్క వాక్కు చెబుతుంది, తన తల్లిని, తన తండ్రిని సంతోషపెట్టు వారిని వారి బిడ్డలు సంతోషపెడతారు అని. దీనిని మరొక రకంగా అర్థం చేసుకోవాలంటే, ఏ బిడ్డ అయితే తన తల్లిని, తన తండ్రిని దుఃఖపెడతారో, బాధ పెడతారో, వారి బిడ్డలు వారిని దుఃఖపెట్టిస్తారు, బాధకు గురి చేస్తారు అన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి. కనుక సీరియస్గా మనం ప్రశ్న వేసుకున్నాం, మనము మన తల్లిదండ్రులను సంతోషపెడుతున్నామా లేక బాధ పెడుతున్నామా అన్న ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 4, ఏ బిడ్డ అయితే తన తల్లిని, తన తండ్రిని గౌరవిస్తాడో అటువంటి బిడ్డ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, ప్రత్యుత్తరాన్నిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఈ భూలోకములో చాలా అవసరాలతో జీవిస్తూ ఉంటాం. ఆ అవసరాలలో దేవుని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మన ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలంటే మనం మన తల్లిని, తండ్రిని గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు అని. ఇలా దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు, దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు అని చెప్పేటువంటి మనం మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, మన ప్రార్థన దేవుని నుండి ప్రత్యుత్తరాన్ని పొందాలంటే మనము మన తల్లిని, మన తండ్రిని గౌరవిస్తున్నామా అన్న ప్రశ్న వేసుకోవాలి. నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం రాకపోవటానికి, నీ ప్రార్థన దేవుడు ఆలకించబోవటానికి నీవు నీ తల్లిని, నీ తండ్రిని గౌరవించకపోవటమే ఒక కారణమేమో. నీవు గౌరవించకపోవటమే అది అడ్డుగా ఉంటుందేమో. ఒకసారి ఆత్మ పరిశీలన చేసి మనము మన తల్లిని, తండ్రిని గౌరవిస్తున్నామా అని సీరియస్గా మనం ప్రశ్న వేసుకుందాం. నెంబర్ 5, ఏ వ్యక్తి అయితే తన తల్లిని, తన తండ్రిని సన్మానించి గౌరవిస్తాడో ఆ వ్యక్తి దీర్ఘాయుస్సును పొందుతాడు. సిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము
ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ భూలోకంలో జీవించేటువంటి మనమందరం కూడా దీర్ఘాయుస్సును కోరుకుంటాం. అందుకనే ఆ మందులు వాడతాం, ఈ మందులు వాడతాం, ఆ ఎక్సర్సైజ్ చేస్తాము, ఈ ఎక్సర్సైజ్ చేస్తాము, ఎన్నెన్నో చేస్తాము. కానీ ఆ దీర్ఘాయుస్సు పొందటానికి అసలైన సిసలైన దానిని మనం పాటిస్తున్నామా ప్రశ్న వేసుకోవాలి. మనకు దీర్ఘాయుస్సు కావాలంటే మన తల్లిని, మన తండ్రిని గౌరవించాలి. మనము మన తల్లిని, తండ్రిని గౌరవించడమే మనకు దీర్ఘాయుస్సు. మనము మధ్యస్థ వయసులోనే జబ్బులు పడుతున్నామంటే, అది దీర్ఘకాలిక జబ్బులు కానీ ఉంటున్నాయంటే ఒకసారి ప్రశ్న వేసుకున్నా, ఒకవేళ నా జీవితంలో నా తల్లిని, నా తండ్రిని నిర్లక్ష్యం చేసి ఉంటున్నానేమో, దాని ఫలితాన్ని నేను అనుభవిస్తున్నానేమో అన్న ప్రశ్న మనం వేసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ మొదటి పట్టణంలోనే మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉండకూడదో 3 విషయాలని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నెంబర్ 1, మనము మన తల్లిదండ్రులను ఏ విషయంలోనూ, ఏ సందర్భంలోనూ అవమానపరచకూడదు. శిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా నీవు పండితుడివి కావచ్చు, బాగా చదువుకున్నవాడు కావచ్చు, ఎక్కువ సంపాదిస్తున్నవాడు కావచ్చు, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడివి కావచ్చు. అయినా సరే నీవు ఆ తల్లికి, ఆ తండ్రికి బిడ్డవే కనుక దేన్ని చూచి కూడా, ఏ కారణం చేత కూడా ఏ బిడ్డ కూడా తన తల్లిని, తన తండ్రిని అవమానపరచకూడదు. నెంబర్ 2, ఏ బిడ్డ కూడా తన తల్లిదండ్రులను కష్టపెట్టకూడదు. శిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ రోజున మనము ఎవరమైనా ఈ స్థితిలో ఉన్నామంటే వారు కష్టపడి మనలను ఈ స్థితికి చేర్చారు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాము. మనము మన ఉన్నటువంటి స్థితిని మర్చిపోయి ఇప్పుడు వారు ఉన్నటువంటి స్థితిని చూచి వారిని ఏ కోశాన కూడా కష్టపెట్టకూడదు. భౌతికంగా కష్టపెట్టకూడదు, మానసికంగా అసలుకి కష్టపెట్టకూడదు. ఆ మాట అని, ఈ మాట అని, సూటుపోటు మాటలని ఏ కోశాన్ని కూడా మన తల్లిదండ్రులను భౌతికంగా, మానసికంగా కష్టపెట్టకూడదు. ఇది ఈరోజు ప్రభు మనకి నేర్పించే సత్యం, మన నుండి కోరుకునే విషయం. నెంబర్ 3, మన తల్లిదండ్రులను ఏ కోశాన్ని కూడా, ఏ బిడ్డ కూడా అలక్ష్యము చేయకూడదు. శిరాపుత్రుడేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము ఈ సత్యాన్ని మనకి తెలియజేస్తుంది. ఏ బిడ్డ కూడా తన తల్లిని కానీ, తండ్రిని కానీ అలక్ష్యము చేయకూడదు. నీకేదో ఆరోగ్యం ఉంది అని అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లిదండ్రులని అలక్ష్యము చేయకూడదు. నీవేదో వయసులో ఉన్నవాడు అని వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను అలక్ష్యము చేయకూడదు. నీకేవో తెలివితేటలు ఉన్నవి అని చెప్పేసి తెలివితేటలు లేనటువంటి వ్యక్తిని కానీ, మతి తప్పినటువంటి తల్లిని కానీ, తండ్రిని కానీ నీవు అలక్ష్యము చేయకూడదు. వాళ్ళ బలహీనతలలో, వాళ్ళు మతి తప్పి ఉన్నటువంటి స్థితిలో నీవు వారి పట్ల శ్రద్ధ చూపించేవాడివై, పట్టించుకునేవాడివై ఉండాలి అని చెప్పి దేవుని వాక్కు ఈరోజు మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి 2వ పట్టణంలో కొలస్సీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 12వ వచనము నుంచి 21వ వచనములో
ప్రతి కుటుంబము కలిగి ఉండవలసినటువంటి క్రైస్తవ విలువల గూర్చి, నైతిక విలువల గూర్చి మనకి తెలియజేస్తుంది. ఇల్లు బలముగా స్థిరముగా నిలబడాలంటే ఆ ఇంటి పునాదులు బలముగా ఉండాలి. అలాగే మన క్రైస్తవ కుటుంబ జీవితం బలముగా స్థిరముగా ఉండాలంటే మన క్రైస్తవ కుటుంబం క్రైస్తవ విలువల మీద, నైతిక విలువల మీద అది నిర్మించబడి ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఒక రోజున ఓ తండ్రి తన ఇంటికి వచ్చేటప్పటికి కుమారుడు ఒక బడిత తీసుకుని, ఒక చెక్క తీసుకుని ఆ చెక్కను ఓకు ఉలితో చెక్కుతూ ఉన్నాడు. పళ్ళెం ఆకారంలో చేస్తూ ఉన్నాడు. తండ్రి అడిగాడు, కుమారా నువ్వేం చేస్తున్నావు అని. అప్పుడు కొడుకు ఇలా అన్నాడు, నాన్నగారు నేను ఒక పళ్ళాన్ని తయారు చేస్తున్నాను అని అన్నాడు. అప్పుడు తండ్రి కంగు తిని, ఎరా మన ఇంట్లో చాలా చాలా ఖరీదైనటువంటి పళ్ళాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి చెక్క పళ్ళెముతో ఏం పని వచ్చింది అని అడిగాడు. అప్పుడు కొడుకు నాన్నగారితో, నాన్నగారు మన ఇంటిలో చాలా ఖరీదైనటువంటి పింగాణి పళ్ళాలు, గ్లాసు పళ్ళాలు ఉన్నాయి కదా, మరి తాతగారికి ఎందుకని నీవు ప్లాస్టిక్ పళ్ళెములో భోజనం పెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు తండ్రి కుమారుడితో, కుమారా నాన్నగారు ముసలివాడైపోయాడు కదా, అతనికి పింగాణి పళ్ళాలతో, గ్లాసు పళ్ళాలతో పనేముంది, ఒకవేళ ఇది కానీ మనం పెడితే తాతగారు పగలగొట్టేస్తాడు కదా, అందుకని నేను ఈ ప్లాస్టిక్ పళ్ళెములో భోజనం పెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు కొడుకు తండ్రితో, నాన్నగారు నిజమే, మీరు చెప్పింది నిజమే, అయితే మీరు కూడా ఒకరోజు ముసలివాడివైపోతావు కదా, అప్పుడు నీవు కూడా పళ్ళాలను పగలగొడతావు కదా, అందుకే ఇప్పుడే నీకోసం నేను ఒక చెక్క పళ్ళాన్ని తయారు చేస్తున్నాను అని చెప్పాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది చిన్న కథే కావచ్చు, కానీ చాలా పెద్ద సందేశాన్ని మనకిస్తూ ఉంది. మనము మన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటామో, మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో, మన తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటామో, మన తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తామో అంతగానే మన బిడ్డలు కూడా మన పట్ల ప్రవర్తిస్తారు. మనం మంచిగా చూస్తే మన బిడ్డలు మనల్ని మంచిగా చూస్తారు, మనం చెడుగా చూస్తే మన బిడ్డలు కూడా మనల్ని చెడుగానే చూస్తారు. అందుకనే ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి విలువల గూర్చి ఈరోజు పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు. 5 రకాలైనటువంటి విలువల గూర్చి పునీత పౌలు గారు చెబుతూ ఉన్నారు. నెంబర్ 1 దయ, నెంబర్ 2 కనికరము, నెంబర్ 3 వినయము, నెంబర్ 4 ఓర్పు, నెంబర్ 5 సాత్వికత. ఈ 5 క్రైస్తవ విలువలు మనం కలిగి జీవించాలి. వీటన్నిటికంటే ఈ పౌలు గారు ఇంకొక విలువనిస్తున్నాడు. వీటన్నిటికంటే అధికముగా మీరు ప్రేమ కలిగి జీవించండి అని. కనుక ఈ 6 విలువలను కలిగి మనము జీవిస్తే, ఈ 6 విలువలు మన క్రైస్తవ కుటుంబానికి పునాదిగా అవి ఉంటాయి. కాబట్టి మనం జీవించే జీవితాన్ని మన బిడ్డలు జీవిస్తారు, మన బిడ్డల జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మన క్రైస్తవ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే కొలస్సీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు, వీటన్నిటికంటే
క్రీస్తు సందేశాన్ని మీ హృదయాలలో పూర్తిగా నింపుకోండి అని అంటున్నారు. అనగా దేవుని వాక్యానుసారం మనం జీవించాలి. బైబిల్ గ్రంథం ఏదో ఒక సెల్ఫ్లో పెట్టడానికి కాదు, బైబిల్ గ్రంథం మనం జీవించటానికి. అందుచేత క్రైస్తవ విలువలు కలిగి మనం జీవిద్దాం. మనం జీవించిన జీవితమే మన బిడ్డలకు ఆదర్శముగా ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి సువార్త పట్టణములో మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుంచి 23వ వచనములో తల్లిదండ్రులు బిడ్డలు ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి విధేయించి జీవించాలని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో దేవుడు తన దూత ద్వారా యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోసేపు కుటుంబ యజమాని, మరియమ్మ గారు కుటుంబానికి హృదయం. శిరస్సు, హృదయము మానవ దేహానికి ఎంత ముఖ్యమో ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా కుటుంబానికి అంతే ముఖ్యము. అందుకనే శిరస్సు తండ్రి కాబట్టి యోసేపుతో దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ ఉంటే యోసేపు చెప్పినటువంటి మాటల్ని మరియమ్మ గారు ఆలకించారు. దాని ప్రకారమే వారు జీవించారు. ఈ మరియ యోసేపు లాగానే ప్రతి కుటుంబంలో ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరిని ఒకరు విధేయించుకుంటూ, ఒకరికొకరు లోబడి జీవించాలి అని చెప్పి ఈరోజు దేవుని వాక్కు మనకు సెలవిస్తూ ఉంది. లోకాసు వార్త 2వ అధ్యాయం 48వ వచనములో బాలయేసు ప్రభు యెరూషలేములో తప్పిపోయినప్పుడు మరియమ్మ గారు, యోసేపు గారు ఎక్కడ కూడా ఒకరిని ఒకరు నిందించుకోలేదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. బాధ్యతను ఇరువురు కూడా తీసుకున్నారు. అందుకని యేసు ప్రభుని దేవాలయంలో కనుగొన్నప్పుడు మరియమ్మ గారు ఇలా అంటున్నారు, కుమారా, నువ్వు ఎందుకు ఇలా చేసావు? నీ తండ్రియో నేనును ఎంత బాధపడ్డామో అని అంటున్నారు. సమైక్యముగా బాధ్యతను తీసుకున్నారు. నిందించుకోలా. నీది తప్పు అంటే నీది తప్పు అని చెప్పి ఒకరి మీదకి ఒకరు తప్పును నెట్టుకోలా. మనము కూడా మన కుటుంబాలలో ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి తల్లి, ప్రతి తండ్రి మరియమ్మ గారిని, యోసేపు గారిని ఆదర్శంగా తీసుకుని జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లోకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనములో యేసుక్రీస్తు ప్రభు నజరేతుకు తిరిగి వచ్చి తన తల్లిదండ్రులకు విధేయుడై లోబడి జీవించాడు. అలాగే ప్రతి బిడ్డ కూడా తన తల్లికి, తన తండ్రికి విధేయులై, ప్రతి బిడ్డ కూడా తన తల్లికి, తన తండ్రికి లోబడి, ప్రతి బిడ్డ కూడా తన తల్లి, తన తండ్రి సూచించే విధానములో నడుచుకోవాలని చెప్పి ఈ రోజున ఈ తిరు కుటుంబం మనకి నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, తల్లిదండ్రులు జీవించిన రీతి బట్టే బిడ్డలు జీవిస్తారు. ఒక రోజున 2 తల్లి పీతలు పందెం వేసుకున్నాయి. ఏమిటి పందెము? ఎవరైతే మన యొక్క గమ్యస్థానానికి వంకరగా కాకుండా తిన్నగా నడిచి ఆ గమ్యస్థానం చేరుకుంటారో వారే పందెము నెగ్గినట్లు అని పందెం వేసుకున్నారు. 2 తల్లి పీతలు ఆ పందెంలో పాల్గొన్నాయి. రెడీ, 1 2 3 స్టార్ట్ అనగానే ఆ 2 తల్లి పీతలు నెమ్మదిగా వాటి నడకను ప్రారంభించాయి. నడకను ప్రారంభించి తిన్నగా ప్రారంభించినటువంటి 2 పీతలు కూడా అదొక దిక్కుకి ఇదొక దిక్కుకి వంకరగా వెళ్ళటం ప్రారంభించాయి. అప్పుడు ఆ 2 పీతలు అనుకున్నాయి, మనకెలాగో పట్టుదల లేదు, తిన్నగా నడవాలనుకున్నాం, నడవలేకపోయాం. మన బిడ్డలైనా సరే
పట్టుదలతో ఉంటారు కాబట్టి, యవనస్తులు కాబట్టి నీ బిడ్డకి నా బిడ్డకి ఈ పందెం వేస్తాము అని అనుకున్నారు. ఆ 2 పిల్ల పీతలు కూడా వచ్చాయి, పందెంలో పాల్గొన్నాయి. రెడీ 1 2 3 స్టార్ట్ అనగానే ఆ 2 పిల్ల పీతలు కూడా తిన్నగా నడవటం ప్రారంభించాయి. నెమ్మదిగా 2 కూడా వంకరగానే ఆ గమ్యస్థానానికి చేరుకున్నాయి. ఎందుకు తల్లి పీతలు పిల్ల పీతలు కూడా తిన్నగా నడకను ప్రారంభించినప్పటికీ చివరికి వంకరగా వెళ్ళాయి అని తెలుసుకుంటే, పీతల యొక్క నడక స్వభావం అంటే ఏమిటంటే, పీతలు ఎప్పుడు కూడా వంకరగానే నడుస్తాయి, తిన్నగా నడవు. అంటే తల్లికి లేని బుద్ధి పిల్లలకు రావు. తల్లులు ఎలా ఉంటారో లేక తండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. కనుక యోసేపు గారిని, మరియమ్మ గారిని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆదర్శంగా తీసుకుని మన కుటుంబ జీవితాన్ని జీవిద్దాం. మన పిల్లలు కూడా మనలాగే పవిత్రమైన జీవితాన్ని, మనలాగే ఐక్యత కలిగిన జీవితాన్ని, మనలాగే అర్థం చేసుకునే జీవితాన్ని జీవిస్తారు. అటువంటి భాగ్యాన్ని మన కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్.